ఇక కేంద్రం మరో విడత పద్మ అవార్డులను ప్రకటించింది. ఇవాళ కేంద్రం 2 విడతల్లో పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరిగింది. రెండో జాబితాలో ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం నుంచి ఎంపిక చేయడం జరిగింది. అలాగే కళా విభాగం నుంచి రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ నుంచి విజయ్ ఆనంద్ రెడ్డి, దీపికారెడ్డి కళా విభాగం నుంచి వీరిని ఎంపిక చేయడం జరిగింది. ఇక మరోవైపు చంద్రమౌళిని పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2 విడతల్లో 113 మందికి ప్రకటించడం జరిగింది. మలయాళ నటుడు మమ్ముట్టికి కూడా పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి పద్మ అవార్డులు అందినట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దివంగత ధర్మేంద్రకు పద్మ విభూషణ్, నటుడు మమ్ముట్టి, దివంగత శిబు సోరెన్ కు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది.